సమైక్య శంఖారావంలో భాగంగా ఇంకా సేపట్లో ప్రారంభమయ్యే షర్మిల అనంతపురం బస్సు యాత్ర కదిరిలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లపై మా కరెస్పాండెంట్ శివారెడ్డి మరింత సమాచారం అందిస్తారు. శివారెడ్డి, ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూరించిన సమైక్య శంఖారావాన్ని ముందుకు తీసుకెళ్తున్న వైఎస్ షర్మిల మరి కాసేపట్లో అనంతపురం జిల్లాలోకి ప్రవేశించున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో విజయవంతంగా బస్సు యాత్ర పూర్తి చేసిన వైఎస్ షర్మిల ఈ ఉదయం 10 గంటలకు అనంతపురం జిల్లా కదిరికి చేరుకోనున్నారు. ఇవాళ అనంతపురం జిల్లాలోని కదిరి, అదేవిధంగా హిందూపురం, అనంతపురం పట్టణాల్లో పూర్తి స్థాయిలో సమైక్య శంఖారావం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పూర్తి ఏర్పాట్లు చేశారు. మరోవైపు సమైక్యవాదులు కూడా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైఎస్ షర్మిలకు మద్దతు పలుకుతున్న పరిస్థితి అనంతపురం జిల్లాలో నెలకొంది. కొంతమంది అనంతపురం జిల్లా కదిరి నేతలకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా షాకిర్ గారు, మీరు చెప్పండి, ప్రధానంగా మైనార్టీ వర్గాల్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది? షర్మిల చాలా మంచి అభిప్రాయం ఉంది. వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే మాకు చాలా గౌరవం. మాకు ఏదైనా న్యాయం జరిగిందంటే కేవలం వైఎస్ఆర్ కాలంలో జరిగింది. ఇప్పుడు షర్మిల గారు వస్తున్నారంటే ఇక్కడ పండుగ వాతావరణం ఉంది. అందరూ వేల సంఖ్యలో పాల్గొని ఈ సభను జయప్రదం చేశారు. అందరూ నడుము కట్టుకుని ఉంటారు. ఈ సభ చాలా పెద్దగా జయప్రదం అవుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్ని సభల కంటే ఈ సభ చాలా ముఖ్యంగా చాలా ఎక్కువ జయప్రదం అవుతుంది మేము అనుకుంటున్నాం. చెప్పండి, ప్రధానంగా కదిరి, హిందూపురం, అనంతపురంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే షర్మిల బస్సు యాత్రను అక్కడక్కడ పెద్ద ఎత్తున అభిమానులు పూర్తి స్థాయిలో స్వాగతం ఏర్పాటు చేసుకుంటున్నారు. మీరు ఏమైనా విజ్ఞప్తి చేస్తున్నారు ప్రధానంగా? ఎందుకంటే ఇవాళ 3 ప్రోగ్రామ్స్ పెడుతున్నారు కదా. ఈ రోజు అనంతపురం జిల్లాలో కదిరి బహిరంగ సభతో మొదలై హిందూపురం, అనంతపురం బహిరంగ సభలతో ముగుస్తుంది. ఈ రోజు దారి పొడవునా అభిమానులు షర్మిలమ్మ గారిని చూడాలా, షర్మిలమ్మ గారి మాటలు వినాలనే ఆతృతతో చాలా మంది సమైక్యవాదులైతేనే, ప్రజలైతేనే స్వచ్ఛందంగా మాకు రోజు ఫోన్లు చేసి మా ఊర్లో నిలబెట్టండి, మా మండల కేంద్రంలో నిలబెట్టండి అని మాకు ఫోర్స్ చేస్తున్నారు. అయినా కానీ నేను ప్రజలను ఒకటే కోరుకుంటున్నా, సమైక్యవాదులను ఒకటే కోరుకుంటున్నా. సమయభావం వల్ల ఆమె ప్రతి చోట నిలిచి మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రజలంతా సహకరించి ఈ కార్యక్రమము తొందరగా మూసేలాగా సహకరించాలని కూడా ప్రజలందరినీ సమైక్య కోరుకుంటూ ఈ సభలను విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా మేడం మీరు చెప్పండి. ప్రధానంగా ఇప్పటికే అంటే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు కూడా వైఎస్ షర్మిల బస్సు యాత్రకు మద్దతు పలుకుతున్న పరిస్థితి. ఎక్కడ ఎటు చూసినా వేల మంది ప్రజలు కలుస్తున్నారు. కదిరిలో ఎలా ఉండబోతోంది పరిస్థితి? కదిరిలో ఈ పరిస్థితి చాలా బాగుంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ పైన అభిమానంతో వాళ్ళు వైఎస్ షర్మిల మేడం కూడా పాదయాత్ర చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి వేలాది మంది స్వాగతం చేసేదానికి స్వాగతం చేస్తా ఉన్నారు. ఏమంటే ఇంకా మహిళా గ్రూప్ వాళ్ళు రాజశేఖర రెడ్డి సార్ పౌలా వడ్డీ రుణాలు ఇచ్చినారు. కాబట్టి వేలాది మంది లేడీస్ అని షర్మిల మేడం కి స్వాగతం చెప్పేదానికి వస్తా ఉంది. 3,000 కిలోమీటర్ పాదయాత్ర చేసింది లేడీ, మహాలేడీ. ఆ లేడీకి చూసేదానికి చాలా వేయను కళ్ళతో చూస్తా ఉన్నారు. ఓకే, మొత్తం మీద వైఎస్ షర్మిలను చూసేందుకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామని కదిరి పట్టణానికి సంబంధించిన మైనార్టీలు, ఇతర వర్గాలకు సంబంధించిన ప్రజలు చాలా స్పష్టంగా పేర్కొంటారు. మరోవైపున వైఎస్ షర్మిల యాత్రకు ఏపీ ఎన్జిఓ, ఆర్టీసీ, అదేవిధంగా ఏపీయూ, డబ్ల్యూజే వంటి సంఘాలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు పలికాయి. ఎందుకంటే సమైక్య ఉద్యమానికి పూర్తి స్థాయిలో ఊపిరినిచ్చే విధంగా షర్మిల యాత్ర జరగబోతుందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది.